రైతు ఎట్లా పండాలా బతకాలా? వానకాలం పండించిన ఇప్పుడు బీరు పెట్టుకో. పూగుల వానకాలం అప్పుడు టీఆర్ఎస్ కరెంట్ ఉండే. అంటే ఒక్కసారి బటన్ వేస్తే 24 గంటలు తెల్లవారి దగ్గర అట్టే దుంకుతుండే. నమ్మ కరెంట్ గుద్దలు నమ్మ ఎక్కడి నుంచి వచ్చేవాడు గడుతు కొడుకు అదింత ఆడ దాంట్లో కర్ణాటకలో కూడా గింత దెంగిడు ఆయన ఇలా దెంగుతాడా? మీ సార్ రానిలే ఎంపీ ఓట్లలో చూద్దాం. మరి ప్రజలు ఎట్లా ఓటు వేసారు మరి కాంగ్రెస్ కి? వేసినారు అలాంటి గవర్నమెంట్ ఎంప్లాయీ వేసినారు. మరి రేవంత్ ఏం చెప్పి తెలుస్తాయి మన దుడ్లు తింటారు, మన దుడ్లు పెట్టి వాళ్ళకి జాబులు ఇస్తారు. రైతులు కూడా వాడు మడకాడ పోతాడు ఎంప్లాయీ కూడా. వాడు బియ్యం ఏడవనుకొచ్చుకొని తింటాడు. తినమని మనకు అమ్మొద్దాం మన బియ్యం నల్ల మన బియ్యం మనం తిందాం మనమే చేసుకొని. వాడేం బులక ఏం చచ్చిపోతాడు వాడు, మళ్ళీ వాడు చచ్చిపోడా మనం చచ్చిపోం. ఇక్కడ వాడు జాబ్లోకి వాని కొడుకులకు వానికి జాబులు వస్తాయని మందిని ముంచి జాబులు ఎత్తుకుంటారు. మళ్ళీ ఇప్పుడు మన కష్టాలు అట రైతు కష్టం. మళ్ళా రైతు కష్టం అట్టగా ఇప్పుడు చూడన్నా వారమే ఈ కరెక్ట్ 5 ఎకరాల కరెక్ట్ వారమే నాడేస్తున్నా. ఈరోజు కూలీలు వస్తున్నారా? కూలీలు ఎంతమంది వస్తున్నారు? కూలీలు 30 మంది వస్తారు. కూలి ఎంత దానికి ఎంత మొత్తం ఇప్పటికి ఎంత? 500 ఒక మంచికి 500 500 ఇక్కడ నీళ్ళు కూడా వాళ్ళు ఇప్పుడు కూలి కట్టి అలాంటి 2 నుండి వస్తారు ఆటో కిరాయి తీసుకొని. కరెంట్ లేకుండా ఊకనే పోతారు. ఇంకా ఇది చూస్తారు ఊకపోతారు. వాళ్ళకే 30 మంది వాళ్ళకేం బస్సు ఫ్రీ. మరి ఫోన్ చేయ మరి సబ్ స్టేషన్ లో ఫోన్ చేస్తారు మరి ఏమంటారు వాళ్ళు? ఏం చేస్తారు వాళ్ళు? మన నెంబర్లేగా ఉంది నరసింహ వాళ్ళకి బస్సు వాడు పైన ఉంటుంది పని వాడే మన బస్సు ఫ్రీ పెట్టినారు. నాట్లు వేస్తారు ఇప్పుడు ఎవరు ఆడలు ఆడేస్తారు నాట్లు. వేరే నుంచి పిలిపిస్తాము. వేరే ఊరు వాళ్ళు వస్తుంటారంటే మళ్ళీ ఫ్రీగానే కదా మొత్తం. ఇంకా బస్ ఛార్జ్ లేదు అది లేదు. బస్ ఛార్జ్ బులకాల బస్ వాడకానికి ఇచ్చిన బస్ ఛార్జ్ చిల్లర రోడ్డు ఇవ్వమను. ఇంకా అదే దెంగుతుంది 30 రోజుల ఇది దెంగలు ఆ దెంగతో ఉంటే అదే అమ్మిలో దెంగుతారు కదా. మళ్ళీ కొత్త అమ్ములు పెట్టి ఎటుకలు పెట్టు బులకాయలు పెట్టు అనుకుంటాడా? ఏం అదే పని చేయదు. అది రిజిస్ట్రేషన్ అనేది ఈ చేను మళ్ళీ రిజిస్ట్రేషన్ చేస్తాయి. ఇప్పుడు రమేష్ అని మళ్ళీ అమ్మి మళ్ళీ రిజిస్ట్రేషన్ చేస్తారా? ఒక్కసారి అయినట్టుగా రిజిస్ట్రేషన్ అయితే మనది ఏ పడినాక దెంగిపోయిన మనల్ని దెంగిపోయిన కానీ అందరు దొంగ.